ఫ్రెండ్స్ అందరికి హాయ్ అండి. రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి జేఈ ఎవరైతే అప్లై చేసి ఉంటారో క్యాండిడేట్ ఈ కాల్ లెటర్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. మీ టెస్ట్ సెంటర్ ఎక్కడ పడింది, ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఇన్స్ట్రక్షన్స్ ఏంటి, అలాగే డాక్యుమెంట్ ఏం క్యారీ చేయాలి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం ఇచ్చేస్తారో సబ్స్క్రైబ్ అయితే చేయడం అయితే మర్చిపోవద్దు. జాబ్ రిలేటెడ్ అప్డేట్స్ అని కూడా మన ఛానల్లో రెగ్యులర్గా అయితే వస్తూ ఉంటాయి. అయితే రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి జేఈ ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసి ఉంటారో మీ యొక్క ఈ కాల్ లెటర్స్ అయితే మనకి రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఈ లింక్ కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడ నుంచి మీరు డైరెక్ట్ గా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఏదైతే ఉందో మీ మెయిల్ కూడా వస్తుంది. ఈ కాల్ లెటర్ అనేది మెయిల్లో కూడా చెక్ చేసుకోవచ్చు. అంటే మీకు ఇక్కడ డైరెక్ట్ లింక్ అనేది కూడా మీకు మెయిల్ ఇస్తారు. సో అక్కడ నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు మెయిల్ కరెక్ట్ అయ్యి ఉంటే. సో మీ రిజిస్ట్రేషన్ నెంబరు, డేట్ ఆఫ్ బర్త్ అండ్ మంత్ ఇయర్ ఇచ్చేసుకొని ఇక్కడ క్యాప్ చెక్ చేసుకొని లాగిన్ మేము ప్రెస్ చేసిన వెంటనే మీకు డైరెక్ట్ ఈ విధంగా లాగిన్ అయిపోతుంది. అంటే మీ డీటెయిల్స్ అన్ని కూడా అది మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ పీసీలో కానీ. అయితే మీకు సిటీ ఇంటెన్ స్లిప్ అనేది ఆల్రెడీ మనకి ఒక 4 డేస్ 5 డేస్ ముందే ఇది వచ్చేసింది అనమాట. సో చెక్ చేసుకున్నారు చాలా మంది. అయితే ఈ కాల్ లెటర్ అనేది ఎగ్జామ్కి 4 డేస్ బిఫోర్ అయితే మనకి కాల్ లెటర్ అయితే రావడం అయితే జరుగుతుంది. సో మొబైల్ అయితే 3 డాట్స్ అని అయితే ఉంటుంది. 3 డాట్స్ మేము క్లిక్ చేస్తే ఈ కాల్ లెటర్ అనేది కూడా మీకు ఇంటర్ఫేస్ అవుతుంది అనమాట. సో ఇక్కడ మీకు టెస్ట్ సెంటర్ అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ ఈ కాల్ లెటర్ మీద మీకు క్లిక్ చేసుకున్న వెంటనే ఇక్కడ డైరెక్ట్గా మీకు ఇక్కడ ఏ డిజిటల్ అంటే మీకు ఎక్కడ సెంటర్ పడింది అనేది మీకు క్లియర్గా చూపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు టైమింగ్ స్లాట్ అనేది కూడా చూపిస్తుంది. డైరెక్ట్గా ఈ కాల్ లెటర్ డౌన్లోడ్ మేము క్లిక్ చేసిన వెంటనే నెక్స్ట్ మీకు ఈ విధంగా రైల్వే రిక్వైర్మెంట్ బోర్డ్ అని చెప్పేసి మీకు ఈ విధంగా డౌన్లోడ్ అయ్యి చూపిస్తుంది అనమాట. జస్ట్ ఎగ్జాంపుల్ పరంగా మీకు చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూసుకోవచ్చు రోల్ నెంబర్ చూపిస్తుంది, క్యాండిడేట్ నేమ్ చూపిస్తుంది, రిజిస్ట్రేషన్ నెంబర్ చూపిస్తుంది, అలాగే మీకు ఆధార్ కార్డు ఉందా లేదా అని చూపిస్తుంది, మీ ఫోటో అనేది చూపిస్తుంది. అలాగే ఇక్కడ చూసుకోవచ్చు నేమ్ ఆఫ్ ద అడ్రస్ ఆఫ్ ద ఎగ్జామ్ దగ్గర ఇక్కడ చూసుకోవచ్చు మీ టెస్ట్ సెంటర్ అనేది చెక్ చేసుకోండి. ఓకేనా, 2 సార్లు 3 సార్లు ఆ టెస్ట్ సెంటర్ అనేది గూగుల్ లొకేషన్ అనేది కూడా చెక్ చేసుకోండి. ఎక్కడ కూడా మనం చూసుకోవచ్చు. డైరెక్ట్ గూగుల్ లొకేషన్ ట్యాప్ చేస్తే మీ లొకేషన్ ఎక్కడ అనేది కూడా చూపిస్తుంది అనమాట. ఓకేనా, అండ్ డేట్ ఆఫ్ ఎగ్జామ్ ఏ డేట్ లో మీకు కండక్ట్ చేస్తారు, ఏ షిఫ్ట్ లో మీకు కండక్ట్ చేస్తున్నారు, రిపోర్టింగ్ టైం కూడా చూసుకోవచ్చు. 11:15కే మనకి రిపోర్టింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఈ క్యాండిడేట్ సెకండ్ షిఫ్ట్ కాబట్టి షిఫ్ట్ వైజ్ కూడా మీకు రిపోర్టింగ్ చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు ఈ లాంగ్వేజ్ అనేది కూడా మీకు ఏ లాంగ్వేజ్ లో సెలెక్ట్ చేసుకుంటే ఆ లాంగ్వేజ్ అనేది చూపిస్తుంది అనమాట. అలాగే టు బి ఫిల్డ్ ఇన్ ద ఇవేమి కూడా మీరు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇది ఎగ్జామ్ టైంలో అయితే మీరు ఇవి టచ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇన్విజిలేటర్స్ అయితే వాళ్ళు మీకు క్లియర్ గా మీకు ఐడియా ఇస్తారు. నెక్స్ట్ ఇక్కడ పార్ట్ ఏదైతే ఉందో పార్ట్ 2 అంతా కూడా ఇది అక్కడ మీరు ఏదైతే ఎగ్జామ్ అనేది అటెంప్ట్ చేస్తారో CBT-1 కంప్యూటర్ బేస్డ్ ఆన్ టెస్ట్ అనేది ఆ టైంలో వాళ్ళు చెక్ చేస్తారు అనమాట. ఓకేనా, ఇక్కడ మీ రోల్ నెంబర్, రిజిస్ట్రేషన్, షిఫ్ట్ ఏ షిఫ్ట్ అని చూపిస్తుంది. అండ్ ఒక ఫోటో అనేది కూడా క్యారీ చేసుకోండి. ఓకేనా, ఒక ఫోటో క్యారీ చేసుకోండి. ఎందుకంటే అట్ ద టైం అక్కడ మీరు ఇక్కడ పేస్ట్ చేసుకొని సిగ్నేచర్ పెట్టేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఓకేనా, అండ్ ఇక్కడ ఏదైతే ఇక్కడ యాడ్ చేశారు ఇక్కడ నోట్ అనేది ఇది మీరు ఇక్కడ రాయడం అయితే జరుగుతుంది. అది కూడా మీరు ఎగ్జామ్ టైంలో అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఏది రాయరు, ఒక ఫోటో అండ్ పెన్ అండ్ ఆధార్ కార్డ్ క్యారీ చేస్తే సరిపోతుంది. ఇక డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసుకొని ఇక్కడ లెఫ్ట్ థంబ్, రైట్ థంబ్ ఇవన్నీ కూడా అక్కడ వాళ్ళు ఇన్విజిలేటర్స్ వాళ్ళు అయితే తీసుకుంటారు అన్న. ఇంకా నెక్స్ట్ మనకి ఇన్స్ట్రక్షన్స్ అనేవి మీరు గమనించుకోవచ్చు. చాలా మంది స్టూడెంట్స్ అయితే ఏం క్యారీ చేయాలి ఏమనే ఒక డౌట్ ఉంటుంది అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏంటంటే ఈ కాల్ లెటర్ అంటే ఇది ప్రెజెంట్ ఏదైతే డౌన్లోడ్ చేసుకున్నారో స్టార్టింగ్ పేపర్ ఉంది కదా, ఈ పేపర్ అయితే అవసరం లేదు. స్టార్టింగ్ పేపర్ అనేది జెరాక్స్ అనేది తీసేసుకోండి. జెరాక్స్ తీసుకున్న తర్వాత మీరు ఒక ఆధార్ కార్డు అండ్ వీలైతే పెన్ అనేది కూడా క్యారీ చేసుకోండి. పెన్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, లేకపోతే లేదు. ఒక పెన్, ఆధార్ కార్డ్ అండ్ ఈ కాల్ లెటర్స్ అయితే మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. అండ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది కూడా క్యాప్చర్ చేస్తాము అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. అయితే మనకి ఇది టోటల్గా 100 క్వశ్చన్కి 90 మినిట్స్ అయితే మీకు కేటాయించడం అయితే జరుగుతుంది. ఇంకా రిపోర్టింగ్ టైమింగ్ అనేది కూడా మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. షిఫ్ట్ 1 వాళ్ళకి అంటే 16, 17 ఎగ్జామ్స్ 18 ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి కాబట్టి అన్ని షిఫ్ట్లు ఒకే టైమింగ్ అనమాట. షిఫ్ట్ 1 7:30 నుంచి గేట్లు స్టార్ట్ అవుతాయి. అండ్ ఇక్కడ మనకి గేట్ క్లోజ్ అనేది 8:30 క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ అనేది 9కి స్టార్ట్ అవుతుంది షిఫ్ట్ 1. షిఫ్ట్ 2 అనేది 11:15 గేట్స్ ఓపెన్ అవుతాయి, 12:15 గేట్ క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ అనేది 12:45కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇంకా షిఫ్ట్ 3 ఏదైతే ఉందో 3కి అయితే మనకి ఇక్కడ వీళ్ళకి గేట్ అనేది ఓపెన్ అవుతుంది, 4 గేట్ అనేది క్లోజ్ అవుతుంది. ఎగ్జామ్ అనేది 4:30కి స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఒకవేళ మీరు ఇన్ టైంలో వెళ్ళకపోయినా గేట్ క్లోజ్ చేస్తామనేది కూడా క్లియర్గా మనకి మెన్షన్ చేసేసారు. సో గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు అట్లీస్ట్ 2 ఒరిజినల్ అండ్ వ్యాలిడ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్. సో మీరు ఏదైతే ఉందో ఆధార్ కార్డ్ అయితే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ అయితే పాన్ కార్డ్, డ్రైవింగ్ లైసెన్స్ అయితే డ్రైవింగ్ లైసెన్స్, లేదా మీ పాస్పోర్ట్ అంటే ఒరిజినల్ అనేది మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది, జెరాక్స్ అనేది కాదు. ఓకేనా,
గుర్తుపెట్టుకోండి. ఒకవేళ మీకు ఆధార్ కార్డ్‌లో కానీ ఇందులో ఏమైనా మీకు మిస్టేక్ ఉంటే ఎస్ఎస్‌సి ఒరిజినల్ అనేది కూడా మీరు క్యారీ చేసుకోవచ్చు. ఐడీ ప్రూఫ్ అంటే ఇక్కడ మీకు ఇక్కడ మనకి ఐడీ అనేది ఒక ఒరిజినల్ క్యారీ చేసుకోవాలి. ఇక్కడ చూసుకోవచ్చు మీకు ఇక్కడ మొబైల్ ఫోన్స్ కానీ ఇవేవి బ్లూటూత్ డివైసెస్ కానీ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ కానీ ఏది అలా చేయరు. మీకు బయటనక్కడ మీకు ఇక్కడ ఒక బ్యాగ్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక లాకర్ అనేది అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అక్కడ మీరు పెట్టుకోవచ్చనమాట. ప్రాబ్లమ్ లేదు. అండ్ ఇక్కడ మెయిన్ మనం గమనించినట్టయితే ఎగ్జామ్‌కి సంబంధించి నెగెటివ్ మార్కింగ్ అనేది 1/3 అంటే 3 క్వెషన్‌లు మీరు తప్పు పెడితే 1 మార్క్ అనేది ఎగిరిపోతుంది. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. సో, ఇక్కడ మనకి మాక్ టెస్ట్స్ అనేవి కూడా మనకి ఆన్‌లైన్‌లో ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో, ఆర్ఆర్‌బీకి, జేఈకి సంబంధించి అది కూడా మీరు చెక్ చేసేసుకోవచ్చు. సో, టోటల్‌గా మనకి క్లియర్ చూసుకున్నట్టయితే మనకి కాల్ లెటర్స్ రిలీజ్ చేసేసారు కాబట్టి మీ ఫోటో ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు ఇందులో ఏమైనా ఫోటో కానీ ఏమైనా మీకు మిస్టేక్ ఒకవేళ విజిబుల్ కరెక్ట్ కాకపోతే ఇక్కడి నుంచి కూడా మీరు రైజ్ చేసుకోవచ్చు టికెట్ అనేది. ఇక్కడ క్లిక్ హియర్ టు రైజ్ టికెట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ప్రాబ్లమ్ కేటగిరీ అడుగుతుంది. ఇక్కడ దీని దగ్గర కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రాబ్లమ్ టైప్ అనేది కూడా. ఇక్కడ చూసుకోవచ్చు ఎగ్జామ్ సిటీ అడ్వైస్ గాని, ఈ కాల్ లెటర్ డౌన్‌లోడ్ అవ్వకపోవడం గాని, లేదా ఏదైనా మీకు ప్రాబ్లమ్ ఇక్కడ రిలేటెడ్ ఈ కాల్ లెటర్ మీకు డౌన్‌లోడ్ అవ్వకపోయినా, అంటే ప్రాబ్లమ్ టైప్ దగ్గర క్యాండిడేట్ నేమ్ తప్పున్నా, రిజిస్ట్రేషన్ నంబర్ కరెక్ట్‌గా లేకపోయినా, ఫోటో కరెక్ట్‌గా లేకపోయినా, డౌన్‌లోడ్ అవ్వకపోయినా, ఇక్కడ ఏదైనా మీ డాక్యుమెంట్స్ ఇక్కడ మీరు ఏది పెట్టినా కూడా ఇక్కడ మీ ప్రాబ్లమ్ స్టేట్‌మెంట్ పెట్టి మీరు వాళ్ళకైతే డైరెక్ట్‌గా క్యాండిడేట్ క్వెరీ ఫార్మ్ అయితే ఫిల్ చేసుకొని సబ్మిట్ చేసుకోవచ్చనమాట. ఇఫ్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఇన్ కేస్ మీకు ఇన్‌కరెక్ట్ అనేది అంటే తప్పుగా ఉన్నట్టయితే. ఓకేనా? సో, కంప్లీట్‌గా ఇదనమాట మీరు ఆన్‌లైన్‌లో డౌన్‌లోడ్ చేసుకున్న ప్రాసెస్ అనేది. ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా డౌన్‌లోడ్ చేయకపోతే వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఆ లింక్ అనేది కూడా కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. సైన్ అప్ మై ఫ్రెండ్స్. థాంక్ యూ.